రాజకీయ నేతలు ఏ పని చేసినా ఖచ్చితంగా అందులో రాజకీయం ఉంటుంది. అది కేంద్ర మంత్రులను కలిసినా, లేకపోతే రాష్ట్రంలో ఇతర నేతలను కలిసినా, ముఖ్యంగా బయటి పార్టీల నేతలకు సంబంధించినటువంటి ఎవరిని కలిసినా కూడా ఖచ్చితంగా రాజకీయ కోణం అయితే ఉంటుంది. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. వరుసగా ఈ నెలలోనే 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే జూలై 15వ తారీఖున కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి సీసీఐ కంపెనీని, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీని రీఓపెన్ చేయాలి అని చెప్పి ఆయన ఒక వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు, రైల్వే మంత్రిని. అక్కడ సిరిసిల్లకు రైల్వే లైన్కి సంబంధించినటువంటి ఆ పనుల మీద కలిశానని చెప్పి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కేటీఆర్ ఒక సాధారణ ఎమ్మెల్యేగాని మాత్రమే ఉన్నారు. పైగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. అయితే అక్కడ కేంద్రంలో ఉన్నది బీజేపీ కూటమి సర్కార్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో మాత్రమే ఉంది. సో అలాంటి ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా కేంద్ర మంత్రుల్ని కలిసి రిక్వెస్ట్ చేసింది అంటే నిజంగానే ఏముండై ఉంటుంది అనేది అయితే ఒక అనుమానం అయితే వస్తుంది, ఆలోచన అయితే వస్తుంది. సో పైగా ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. కేటీఆర్ కుమారస్వామిని కలిసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది. ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీగా ఉన్నది, సిట్టింగ్ ఎంపీగా ఉన్నది బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి నగేష్. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఒక ఎమ్మెల్యే వెళ్ళి కేంద్ర మంత్రిని మాకు ఇది కావాలి అని చెప్పి అడిగారు. ఇప్పుడు ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ పనుల మీద కలిశారని అనుకున్నప్పటికీ అక్కడ సిరిసిల్ల అనేది కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం. సో ఈ ఇద్దరు ఎంపీలను కలుపుకొని వెళ్తే నిజంగానే ఆ పని మీద వెళ్ళారు అనేటువంటి ఒక అనుమానం లేకుండా అది నిజమే అనేటువంటి నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ ఇక్కడ మొన్న కుమారస్వామిని కలిసిన రోజు స్థానిక ఎంపీ లేరు, ఇప్పుడు అశ్విని వైష్ణవ్ని కలిసినప్పుడు కూడా స్థానిక ఎంపీ లేరు. సో స్థానిక ఎంపీలు లేకుండా, అందులోనూ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు అంటే సరే బీజేపీ పట్టించుకోదు, అక్కడ మంత్రులు పట్టించుకోరని అనుకోవచ్చు. కానీ స్వయంగా బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉన్న చోట వారిని కాదని వస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు పనులు జరుగుతాయా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఎందుకు ఈ ఆలోచించాల్సి వచ్చింది అని చెప్తున్నాను అంటే, గతంలో మెట్రో 2వ దశకు సంబంధించినటువంటి అనుమతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళారు, మంత్రులను కలిశారు. కానీ అదే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి నేను కలిసి వచ్చిన వెంటనే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ మంత్రులను కలిసి ఆ పని చేయొద్దు అని ఆపుతా ఉన్నారు, ఆయన అడ్డుపుల్ల వేస్తూ ఉన్నారు. అందుకే మెట్రో 2వ దశకు సంబంధించినటువంటి పనులు ముందట పడట్లేదు, రైల్వేకి సంబంధించినటువంటి ఆ రుణం రావట్లేదు అని చెప్పి ఓపెన్గానే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలకు సంబంధించి పనులనే ఆపితే, ఆమోదించాల్సినటువంటి చివరి దశలోనే ఆగితే, ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ బీజేపీ వేరువేరుగా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి సిట్టింగ్ ఎంపీలను కాదని వెళ్ళి మరీ అడిగితే పనులు జరుగుతాయా అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పాయింట్ నెంబర్ 1. ఎందుకు అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళి మమ్మల్ని కాదని మీరు పనులు చేస్తే అక్కడ బీజేపీ ఎలా ఎదుగుతుంది అని ఆయన ప్రశ్నించారు. అందుకే కేంద్ర మంత్రులు ఆయనకు ఆ పని ఆపేశారు అని చెప్పి రేవంత్ రెడ్డి సీఎంగా సంచలన ఆరోపణ చేశారు. సో అలాంటిది బీజేపీ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్ళి కలిస్తే పనులు చేస్తారా అనేది సహజంగానే వచ్చేటువంటి డౌట్. ఇక రెండవది, జనరల్గా దాదాపుగా ఇప్పుడు డిసెంబర్ వస్తే దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలన మొదలుపెట్టి. సో ఇప్పుడు ఈ 3 ఏళ్ల పాలనకు సంబంధించి అంటే సోషల్ మీడియాలో ఒక వ్యతిరేకతకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు కావచ్చు, చాలా యాక్టివ్గా పనిచేస్తారు. కానీ అది క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద నిజంగానే వ్యతిరేకత అనేది దానికి ఊపందించేలా లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంతరంగిక చర్చలో ఓపెన్గా డిస్కస్ చేస్తున్నది. సో ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరగాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో, పనులు ఉన్నాయో వాటి మీద ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలన్నా, కాళేశ్వరం లాంటి ఇష్యూస్లో ఇంకా ప్రజల్లోకి వెళ్ళి బీఆర్ఎస్కు సానుకూలంగా కేసీఆర్కు సానుకూలంగా గ్రౌండ్ని మార్చాలని అంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్గా ఉండేటువంటి ఒక వ్యూహకర్త అవసరము అనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ వ్యూహకర్తల కోసమే ఏమైనా ఢిల్లీ వెళ్ళారా అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గతంలో ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చించారు, ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇక్కడికి వచ్చారు, కాళేశ్వరం పంపులను చూశారు, కేసీఆర్తో భేటీ అయ్యారు, ఆ తర్వాత అది అలా పక్కన పెట్టి. కానీ ఇప్పుడు
ప్రశాంత్ కిషోర్ని కలిసేందుకు వాళ్ళ టీంతో మాట్లాడేందుకు వెళ్ళారనేటువంటి ఒక చర్చ సాగుతున్నప్పటికీ కూడా రీసెంట్గా ఐపాక్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ కూడా బాగాలేదు అనేది ఓపెన్గా కనపడుతోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఓడిపోయారు, స్టాలిన్కి వాళ్ళు పనిచేశారు, అక్కడ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్కు పనిచేశారు, అక్కడ కూడా ఓడిపోయారు. సో చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం పీకేకి సంబంధించినటువంటి ఐపాక్ కొంత పర్ఫార్మెన్స్ విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయితే లేదు. దానికి తోడు పీకే నేను అక్కడ పోటీ చేయబోతాను, రాజకీయాల్లో ఫుల్ టైం యాక్టివేట్ కాబోతాను అని చెప్పిన నేపథ్యంలో ఇంకా కొత్త వ్యూహకర్తలను అంటే వేట కోసమే వెళ్ళారా కేసీఆర్ అనేది కూడా ఒక చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కేవలం చర్చలు, తెలుస్తున్నటువంటి నిజమా కాదా అనేది పక్కన పెడితే, కానీ ఒక నెలలో, అంటే నెల కూడా కాదు, 15-20 రోజుల తేడాలో 2 సార్లు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఆరోపణ ఉండేది, బీఆర్ఎస్ బీజేపీ కలవబోతా ఉన్నాయి, కలిసి పోటీ చేస్తాయి అనేటువంటి ఆరోపణలు, వాళ్ళిద్దరూ ఒకటే అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వరుసగా కేంద్ర మంత్రులను కలవడం కావచ్చు, లేదు అంటే అక్కడ వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు ఉన్న దగ్గర వీళ్ళు పనులు అడగడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకటేనని మేము గతంలోనే చెప్పామని కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు అనేది పైకి చెప్తున్నటువంటి విషయాలైతే పనుల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసమే అని. కానీ తెర వెనుక ఇవన్నీ కూడా జరుగుతున్నాయా అనేది అయితే ఒక అనుమానాలు అయితే బలపడుతున్నాయని చెప్పుకోవచ్చు.